16 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. అందులో బాయ్స్ 9, గర్ల్స్ 7 ఉన్నాయి. తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో మనకి అడ్మిషన్స్ గురించి ఈ సమావేశం నిర్వహించడం. సోషల్ వెల్ఫేరే చెప్తున్నారు. చెప్పండి సార్. ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్స్ 9 ఉన్నాయి సార్. 900 కాను 465 ఉన్నాయి సార్. అడ్మిషన్స్ అయి ఉన్నాయి. 900కి ఓన్లీ 465 హాస్టల్స్ మొత్తం 7 ఉన్నాయి. 700కి 425 అయి ఉన్నాయి సార్. టోటల్ గా 1600కి 895. ఓకే, కారణం ఏంటి? హెచ్డబ్ల్యూఎస్ని ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? హెచ్డబ్ల్యూఎస్, ఏబిసిడబ్ల్యూఎస్, ఏఎస్డబ్ల్యూఎస్, ప్రిన్సిపల్స్ అండ్ హెచ్ఎంస్. ఏ అంశాలు మనం చూస్తున్నామంటే మొదటగా అడ్మిషన్స్ విషయంలో లాస్ట్ ఇయర్లో 2-3 సార్లు నేను మీ అందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు క్లియర్గా చెప్పాను. 2-3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి రిగరస్గా ఒక 1 వీక్ 2 వీక్స్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ కూడా క్యాంపెయిన్ చేయించండి. మెన్యూ విషయంలో గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి మెన్యూ మనం దాని ప్రకారంగానే సప్లై చేయాలి. మరి చూస్తే చాలా న్యూట్రిషియస్ మంచి మెన్యూ ఉంది. ఇది సండే రోజు చికెన్ బిర్యానీ ఉంది. లంచ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు చూస్తే గోంగూర పప్పు, వెజ్ కర్రీ ఇలా ఉంది. ఇట్లా ఉంది. కానీ దీన్ని అక్కడ ఉండేటువంటి సప్లయర్ కక్కుర్తితో చేసినట్టయితే యూ విల్ బీ అండర్ ట్రబుల్. మీరు ఎవరు కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయొద్దు. పర్ఫెక్ట్గా సప్లయర్ మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి? హూ హ్యాస్ టు కంట్రోల్ ఓవర్ సప్లయర్? హెచ్డబ్ల్యూకి ఉండాలి. వర్క్ ఆర్డర్ ప్రకారంగా సప్లైస్ ఇస్తున్నాడా లేదా? ఏ బ్రాండ్ మిల్క్ అయితే మనం వానికి వర్క్ ఆర్డర్ ఇచ్చామో ఆ బ్రాండ్ మిల్క్ ఇస్తున్నాడా లేదా? కానీ ఇవన్నీ కూడా మంచివి కొనుక్కొని పిల్లలకి మంచి మెన్యూ, మంచి భోజనం పెట్టాలి. ఎక్కడ కూడా పిల్లలు న్యూట్రిషనల్గా ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఫుడ్ అనేది సక్రమంగా అందకపోతే ఏమవుతుంది? డెఫిషిట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వస్తుంది, డెఫిషిట్ ఆఫ్ మినరల్స్ వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు జబ్బులు అట్రాక్ట్ అయిపోయి జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏంటంటే న్యూట్రిషనల్గా మనం మంచి ఫుడ్ పెట్టాలి. మనం అందులో మోసాలు చేసి తప్పులు చేసుకునే పరిస్థితి వచ్చినట్టయితే ఆ పిల్లలు న్యూట్రిషనల్లో డెఫిసిట్ ఆఫ్ న్యూట్రిషన్స్, మినరల్స్ వస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ పోతుంది, జబ్బులు వస్తాయి. డైరెక్ట్లీ డెఫిసిట్ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ కూడా కొన్ని జబ్బులకు దారితీస్తాయి. ఇమ్యూనిటీ డౌన్ కాకపోయినా కూడా డైరెక్ట్గా కూడా జబ్బులు వస్తాయి వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్గా చేయాలి. మీరు ఎన్ని హాస్టల్స్ని విజిట్ చేస్తున్నారు? ఫుడ్ అక్కడ వెళ్ళి తింటున్నారు వారంలో? మీ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మీ దగ్గర ఉన్నటువంటి మీ నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారు? ఏబిసిడబ్ల్యూఎస్, ఏఎస్డబ్ల్యూఎస్. మీరందరూ కూడా హాస్టల్స్ విజిట్ చేయండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అట్లీస్ట్ వారానికి 3 సార్లు మీరు వేరు ఇన్స్టిట్యూట్స్లో మధ్యాహ్నం భోజనం చేసేటట్టు ప్రొసీడింగ్స్ నా దగ్గర రెడీ తీసుకురండి. నా దగ్గర ఆర్డర్స్ తీసుకోండి. ఏబిసిడబ్ల్యూఎస్, ఏఎస్డబ్ల్యూఎస్ డైలీ ఒక హాస్టల్లో వాళ్ళు భోంచేసేటట్టు పిల్లలతో కూర్చొని, అంటే ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ డే వేరే చోటికి. సో మీరు వారంలో కనీసము 3 ఇన్స్టిట్యూట్లు వెళ్ళండి. మీరు కూడా మారాలి. ఈ వారంలో 3 అయితే నెక్స్ట్ మళ్ళీ వేరే చోట రావాలి. ఆ విధంగా మీరు ఆర్డర్స్ తీసుకొని అక్కడ ఏమైనా తప్పులు జరుగుతున్నాయి, ఉప్పు ఎక్కువ వేస్తున్నారు, మొత్తం నీళ్లు పోసేస్తున్నారు, చారులో పప్పులో మొత్తం నీళ్లు పోస్తున్నారు, కూరగాయలు వెతుకుదాము అని మొత్తం సెర్చ్ చేసినా 1-2 ముక్కలు కూడా దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఇమీడియట్లీ యాక్షన్ ప్రపోజ్ చేయండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దట్. ఏమైనా షార్టేజ్ ఉందా? తర్వాత తల్లికి వందనంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా? తల్లికి వందనం రాని కేసులు ఏవైనా ఉన్నట్టయితే మీరు ఎంపీడీఓకి చెప్పాలి. ఆ కన్సర్న్ ఎంపీడీఓ విల్ టేక్ యాక్షన్. వాళ్ళకి ఎందుకు రాలేదో దాన్ని వచ్చే విధంగా వాళ్ళు చూసుకుంటారు. మీ పిల్లల కేసుల్లో ఏమైనా అలాంటివి ఉంటాయి. తర్వాత ముఖ్యమైనటువంటి మన రాజమ్మ మీరు తీసేసుకోండి, 3 మీ కలుపుకొని ఆ ప్రొసీడింగ్స్ డైరెక్షన్స్ టు ది డిపిఓ అండ్ 4 మున్సిపల్ కమిషనర్స్ ఇన్ టర్న్ త్రూ డిపిఓ టు ద ఆల్ ఎంపీడీఓ.